మన శరీర ఉష్ణోగ్రత మనం చూసుకున్నట్లయితే సాధారణంగా 98.6 ఫారెన్హీట్స్ అయితే ఉంటుంది. దీన్ని సెల్సియస్ లో మనం చెప్పాలంటే 37 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. అయితే మన బాడీ టెంపరేచర్ అనేది పై చెప్పినట్లుగా ఉంటేనే మన శరీరంలో జీవక్రియ అనేది సక్రమంగా సాగుతుంది. అయితే మనం ఎండాకాలం మనం చూసుకున్నట్లయితే ఎండాకాలంలో మనకు ఉష్ణోగ్రత అనేది 37 డిగ్రీల సెల్సియస్ కంటే దాటిపోయి 40-50 వరకు కూడా వెళ్ళిపోతుంది. అటువంటి సమయంలో మన శరీరం అనేది ఈ శరీర ఉష్ణోగ్రతను ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన శరీర ఉష్ణోగ్రత అనేది సాధారణంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు థర్మోమీటర్ పెట్టి చూస్తాడు కదా, అటువంటి సమయంలో మన శరీర ఉష్ణోగ్రత 98.6 ఫారెన్హీట్స్, అలాగే మనం దీన్ని డిగ్రీస్ లో చెప్పాలంటే 37 డిగ్రీల సెల్సియస్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే మనం శరీర ఉష్ణోగ్రత అనేది పై చెప్పినట్లు కాకుండా అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, అటువంటి సమయంలో మనకు సడన్ గా జ్వరం అయితే వస్తుంది. అలాగే మన శరీరంలో ఉన్న ప్రోటీన్లు ఎంజైములు సరిగ్గా పనిచేయవు. ఇటువంటి సమయంలో మనకు జ్వరం గాని ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు గాని వస్తూ ఉంటాయి. ఇక మన శరీరంలో ఉష్ణోగ్రత పెరిగితే అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి డిగ్రీల సెల్సియస్ కంటే పెరిగినట్లయితే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాము. దీని తర్వాత దీన్ని అంటే శరీర ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అనే విషయాన్ని కూడా నేను చెప్తాను. అయితే మన శరీరం అనేది ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద అంటే ఇంతకు ముందు చెప్పుకున్న ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే అది సక్రమంగా పనిచేస్తుంది. అయితే ఈ ఉష్ణోగ్రత అనేది ఎప్పుడైతే పెరిగిపోతుందో అటువంటి సమయంలో మన శరీరంలో ఎంజైములు వికృతం చెంది అవి పనిచేయకుండా ఉంటాయి. అలాగే శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేయడానికి స్థిరమైన ఉష్ణోగ్రత మన శరీరానికి అవసరం. అలాగే మన శరీరంలోని ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి అనుకోండి, దానివల్ల కణాల సమతుల్యత అనేది దెబ్బతింటుంది. అంతేకాకుండా మన శరీరంలోని ఉష్ణోగ్రత స్థిరంగా ఉండడం వల్ల రక్త ప్రసరణ సజావుగా సాగుతుంది. మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ సరఫరా కూడా సక్రమంగా అందుతుంది. సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మన శరీర ఉష్ణోగ్రత అనేది పెరిగినప్పుడు మనకు జ్వరం అయితే వస్తుంది. అది రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది. అది కూడా తాత్కాలికంగా మాత్రమే ఉండాలి. అలాగే మానవ శరీరం అనేది మనకు బయట ఉన్న వాతావరణానికి అనుకూలంగా మార్పులు చేర్పులు జరుగుతుంది. ఎందుకంటే మనం వేడి వాతావరణంలో ఉన్నామనుకోండి, మన శరీరం అనేది ఎక్కువగా చెమటను బయటకు పంపుతుంది. ఈ చెమట వల్ల మన శరీర ఉష్ణోగ్రత అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాకుండా మన శరీర ఉష్ణోగ్రత బ్యాలెన్స్ అవ్వాలంటే మనం మజ్జిగ, నిమ్మరసం, అలాగే సబ్జాలు, కొబ్బరి బండం వాటిని తీసుకున్నట్లయితే మన శరీర ఉష్ణోగ్రత అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ గా ఉన్నట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.